హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గాయ్స్, ఇప్పటికి వీడియో అయితే చాలా మందికి అయితే చేశాను. బట్ వాళ్ళకి కూడా XML ఫైల్ సెండ్ చేసినాక వాళ్ళకి అసలు వీడియో అర్థం అవ్వట్లేదు. కాబట్టి నేను మీకు ఈ వీడియోలో ట్యూటోరియల్ చెప్తాను. ఫుల్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్స్ మీకు షేక్ ఎఫెక్ట్స్లోనే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలానే ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా వచ్చిరో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీకు కావాల్సిన అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. అలానే అలర్ట్ మోషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. లేట్ చేయడం వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ముందుకైతే అలర్ట్ మోషన్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక చూడండి, డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ప్రాజెక్ట్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడైతే ప్రాజెక్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఏం ప్రాజెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ప్రాజెక్ట్ అయితే చేశాను. ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే మనకైతే ఈ విధంగా అయితే మనకైతే ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఇది బీట్ మార్క్ అండ్ ఇది వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అన్నమాట. సో ఇప్పుడైతే బీట్ మార్క్ దగ్గర అయితే వెళ్దాం. ఎగ్జాంపుల్ నేను మీకు 3 ఫొటోస్ పెట్టి అయితే చూపిస్తాను. దాని తర్వాత మీరు ట్రై చేసుకోండి. మిగతా అన్ని సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కలర్ అండ్ ఫిల్ చూపిస్తాను. సో చూడండి. సో ఇలా ఓపెన్ చేయగానే ఫస్ట్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ అయితే వచ్చేసినాక ఈ ఇమేజ్ అయితే తీసుకోండి. ఎగ్జాంపుల్గా అంటున్నాను. ఎగ్జాంపుల్గా అయితే ఈ ఇమేజ్ అయితే తీసుకోండి. ఇలా ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం ఇంకా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇంకొకసారి కలర్ అండ్ ఫిల్ వచ్చేసినాక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇలా అయితే సెట్ చేసుకోండి మీరు. సో ఇలా సెట్ చేసుకోండి కంప్లీట్ అయితే. సో ఇలా అయితే ఇమేజెస్ని చూడండి. ఆల్రెడీ ఇక్కడైతే ఎఫెక్ట్ ఇక్కడ ఆన్లో ఉంది కాబట్టి మీకైతే ఇలా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఎటువంటి ఎఫెక్ట్ లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ముందుగా ఈ ఫస్ట్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్స్ కూడా లేదు కదా. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసినాక షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఎఫెక్ట్స్ ఉంటుంది కాబట్టి 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకొని కాపీ ఎఫెక్ట్. ఇలా అన్ని ఫొటోస్కి అయితే సెట్ చేసుకోండి. ఎక్కడైతే ఎఫెక్ట్స్ లేదో అక్కడైతే సెట్ చేసుకోండి. ఇప్పుడు ఫోటో సేమ్ ప్రాసెస్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఇక్కడ చూడండి ఇలా. సో ఇలా చూడండి. ఇలా వచ్చేస్తుంది కంప్లీట్ అయితే మనకైతే. దాని తర్వాత అయితే చూసుకోవచ్చు. లేకపోతే వేరే ఎఫెక్ట్ అయినా సెట్ చేసుకోండి. ఫిలిప్ లేయర్ కాకుండా వేరే ఎఫెక్ట్ చూపిస్తాను. షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో చూడండి, ఇక్కడ మీకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ అయితే ట్రై చేసుకోండి. సో ఇక్కడ లేయర్స్ ఉంది కదా, లేయర్స్ ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఇక్కడైతే ఎఫెక్ట్ అయితే లేదు కదా. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్నాక కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి సెకండ్ లేయర్ మీద వచ్చేసినాక ఇక్కడ చూడండి 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక కాపీ ఎఫెక్ట్. ఇప్పుడు బిట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఫస్ట్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఇలా వచ్చేస్తుంది మీకైతే కంప్లీట్. ఇదైతే సెట్ అయిపోయింది ఎఫెక్ట్ అనమాట. ఇప్పుడు ఈ ఫోటోని కొంచెం పెద్దగా అయితే చేసుకుందాం, జూమ్ చేసుకుందాం. చూడండి ఇక్కడైతే ఈ రేషియోస్ అయితే చూసుకోండి. ఈ రేషియో బట్టి అయితే మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో ఇలా పెద్ద అయితే చేసుకుంటే మీకు మంచి లుక్ అనేది వచ్చేస్తుంది ఇలా. ఇప్పుడు కొంచెం పైకి స్క్రోల్ చేసుకుందాం. కలర్ అండ్ ఫిల్ వచ్చేసినాక సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను అన్ని ఒకటే ఇమేజ్ పెట్టి అయితే చూపిస్తాను. సో ఇలా మొత్తం అయితే ఒకటేసారి రెండు ఎఫెక్ట్స్ అయితే ఇలా ఇచ్చాను. కన్ఫ్యూజ్ అయితే అస్సలు అవ్వకండి గైస్. ఇప్పుడు చూడండి ఇలా ఇచ్చేసినాక ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం ఎఫెక్ట్ ఉంది ఏం లేదు కాబట్టి ఇక్కడైతే ఎఫెక్ట్స్ అయితే ఉంది. కలర్ అండ్ ఫిల్ వచ్చేసినాక మీకు కొన్ని నచ్చిన ఇమేజెస్ అయితే చూపిస్తాను. ఎగ్జాంపుల్ అయితే ఇది ట్రై చేయండి. చూడండి ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్ అయితే వచ్చేసింది ఇప్పుడు. సో ఇలా వచ్చేసినాక సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే కొంచెం పైకి స్క్రోల్ చేసి 3:3 రేషియో దగ్గర చూడండి. ఇప్పుడు ఈ ఫస్ట్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. మన ఒక ఫోటో వచ్చేసి సెలెక్ట్ చేసుకోండి మీరు. ఇలా ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోగానే మరి లాస్ట్కి అయితే లాయన్ ఇమేజ్ ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదే వాడాలని ఏం రూల్ లేదు. ఇదే వాడాలని ఏం రూల్ లేదు గైస్. ఇప్పుడు సింపుల్ అయితే మొత్తం అయితే సెట్ అయిపోయింది. ఇలా చూసుకోండి. సెట్ అయిపోయినాక కొంచెం ఇప్పుడు చూడండి బ్యాక్ వచ్చేసండి. షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్స్ దగ్గర చూసుకోవచ్చు. ఇక్కడైతే మీకు కావాల్సిన అన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి లాయన్ ఇమేజ్ అయితే సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి కలర్ అండ్ ఫిల్ వచ్చేసినాక
మీకు నచ్చిన ఇమేజెస్ అయితే తీసుకోండి. ప్రెజెంట్‌గా అయితే ఇలా సెట్ చేసుకున్నాక ఇక్కడైతే ఒక ఎఫెక్ట్ కూడా లేదు. ఎఫెక్ట్ తర్వాత ఏం లేదు. సింపుల్ ప్రాసెస్. సో గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఒక్క ఎఫెక్ట్ కూడా లేదు కదా! ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం సైడ్‌కి ఇలా స్క్రోల్ చేస్తే ఫస్ట్ లేయర్ ఉంటుంది ఎఫెక్ట్స్‌లో. షేక్ ఎఫెక్ట్ దాంట్లో ఇక్కడ ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసి 3 లైన్స్ పై సెలెక్ట్ చేసుకొని కాపీ ఎఫెక్ట్. ఇలా ఎఫెక్ట్ కాపీ చేసుకున్నాక బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు సైడ్‌కి స్క్రోల్ చేస్తే మనకైతే ఇక్కడైతే ఒక ఎఫెక్ట్ చూడండి. సేమ్ ప్రాసెస్ కలర్ అండ్ ఫిల్ చూడండి. ఫోటో లేయర్ మీద సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్. దాంతో ఇక్కడ చూడండి కలర్ అండ్ ఫిల్ వచ్చేసినాక ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్. సో చూసుకోవచ్చు. డెమో కూడా ఇస్తాను నేను. డెమోలో అయితే చూసుకోవచ్చు మీరు కంప్లీట్ అయితే. ఇప్పుడు ఇది కూడా సేమ్ ప్రాసెస్ కలర్ అండ్ ఫిల్ వచ్చేసినాక మీకు నచ్చిన ఇమేజెస్ అయితే తీసుకోండి. ఇక్కడ ప్రతి ఒక్క ఎఫెక్ట్స్ అయితే చూపిస్తున్నాను. ట్రై చేసుకోండి. నేను మీకు ఎగ్జాంపుల్ కోసం అయితే ఈ ఇమేజెస్ చూపిస్తున్నాను. ఇలా సెట్ చేసుకో వెంటనే ఇప్పుడు కొంచెం కిందికి చూడండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి సర్కిల్ ఉంటుంది. కలర్ అండ్ ఫిల్ వచ్చేసినాక మన ఒక ఇమేజెస్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. మీరు ఇది కూడా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడైతే సర్కిల్ అయితే ఉంటుంది కదా! ఫస్ట్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక కాపీ ఎఫెక్ట్ ఇలా ప్రతి ఒక్క ఎఫెక్ట్ అయితే ఇలానే కాపీ చేసుకోండి. మీకు వేరే చాయిస్ కూడా ఉండదు కాపీ చేసుకోవడానికి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకున్నాక పేస్ట్ ఎఫెక్ట్. సో ఇలా అనేది మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు సర్కిల్ది కూడా సేమ్ ప్రాసెస్. మనకు చూడండి సర్కిల్ అయితే ఇక్కడ ఇచ్చాను. కింద మొత్తం ఇలా సేవ్ చేసేయండి. ఇలా కాపీ ఎఫెక్ట్స్ అయితే ఇలా కాపీ చేసుకోండి. బెస్ట్ చాయిస్ ఇది మీకు. ఇప్పుడు కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి ఫస్ట్ టైం సెలెక్ట్ చేసుకుని కాపీ ఎఫెక్ట్ ఇలా పేస్ట్ ఎఫెక్ట్. ఇలా అయితే మీకు నీట్గా ఒకవేళ మీరు బార్డర్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. మీరు సర్కిల్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బార్డర్ అండ్ షాడో ఉంది కదా! దీని మీద సెలెక్ట్ చేసుకుంటే స్టాక్ ఉంటుంది. మీకు వైట్ కలర్ కావాలంటే వైట్ ఇలా బార్డర్ అయితే సెట్ చేసుకోండి. ఇంకా మంచి లుక్ వస్తుంది మీకు. ఇది కూడా సేమ్ కలర్ అండ్ ఫిల్ వదిలేదు. సో గైస్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకున్నాక కలర్ అండ్ ఫిల్ వచ్చేసినాక ఇమేజ్ అయితే తీసుకోండి. ఇది ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి కదా! నేను మీకు చెప్తున్నాను ముందే. 2 లేయర్స్ ఉంటే సేమ్ ఫోటో తీసుకోవాలి. ఇది చూడండి ఇలా. సో ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడైతే ఎఫెక్ట్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడైతే ఎఫెక్ట్ వచ్చేసినాక కలర్ అండ్ ఫిల్ వచ్చేసి ఈ ఇమేజ్ అయితే తీసుకోండి. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే ఒక ఇమేజ్ ఉంది కదా! ఇమేజ్ దగ్గర ఎటువంటి ఎఫెక్ట్స్ లేదు కాబట్టి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక కొంచెం పైకి ఇలా స్క్రోల్ చేసుకుంటే సెకండ్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక కొంచెం ఇలా సైడ్కి స్క్రోల్ చేస్తే మీకైతే ఇక్కడ చూడండి ఆటోమేటిక్ అయితే ఎఫెక్ట్ అయితే ఇక్కడ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పేస్ట్ ఎఫెక్ట్ ఇలా మనకైతే ఇలా వచ్చేస్తుంది. ఇమేజ్ని అయితే కొంచెం పెద్దగా చేసుకుందాం. సో ఇలా అయితే ఇమేజ్ని పెద్దగా చేసుకుంటే మీకు ఒక మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. సో ఇదే కలర్ అండ్ ఫిల్ ఇచ్చినాక ఇమేజ్ ఉంటుంది. ఇమేజెస్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఇది కూడా సేమ్ ప్రాసెస్. కలర్ అండ్ ఫిల్ వచ్చేసినాక ఇమేజ్ సేమ్ తీసుకోండి. సో ఇలా సెట్ చేసుకోండి ఇమేజ్ని సెట్ చేసుకున్నాక కొంచెం పై కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి కలర్ అండ్ ఫిల్ ఈ ఇమేజ్ అయితే తీసుకోండి. సో గైస్ ఇలా అయితే సెట్ చేసుకున్నాక ఇక్కడైతే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసండి. షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇలా కొంచెం సైడ్కి ఇలా స్క్రోల్ చేసుకుంటే మీకు అయితే ఇక్కడ చూడండి ఎఫెక్ట్ ఉంటుంది. రాస్టార్ది ఇక్కడ చూడండి. మీరు ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నా సరే 3 లైన్స్ పై సెలెక్ట్ చేసుకున్నా కాపీ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఇలా వచ్చేస్తుంది కంప్లీట్ అయితే. ఇప్పుడు ఇదే ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకుంటే పేస్ట్ ఎఫెక్ట్ ఇలా వచ్చేస్తుంది మనకైతే లుక్. సో ఇదే ఇమేజ్ని కొంచెం ఇలా చేసుకుంటే మీకు ఇంకా మంచిగా వచ్చేస్తుంది. ఇలా వచ్చినాక ఇప్పుడు ఏం చేస్తారంటే పైకి స్క్రోల్ చేసుకుంటే ఇది చూడండి ఆల్మోస్ట్ చిన్న చిన్న ఎఫెక్ట్స్ ఉంటుంది. ఇక్కడైతే ఎఫెక్ట్స్ అయితే ఆన్లోనే ఉంది. సో ప్రతి ఒక్క ఇమేజెస్కి కూడా ఇలా అయితే సెట్ చేసుకోండి. మీరు కలర్ అండ్ ఫిల్ వచ్చేసినాక ఇమేజెస్ అనేది ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న వెంటనే
కొంచెం ఇంకా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్ తీసుకోండి, ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సర్కిల్ ఉంది కదా, సర్కిల్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సేమ్ ప్రాసెస్. సో ఇలా బ్యాక్ వచ్చేసి కొంచెం ఇలా సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి సర్కిల్ ఉంది కదా, ఫస్ట్ సర్కిల్స్ది సెలెక్ట్ చేసుకున్నాం. ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసి 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకుని కాపీ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి, కొంచెం సైడ్కి ఇలా స్క్రోల్ చేసుకుంటే ఇది చూసుకోవచ్చు మీరైతే. సో కొంచెం పైకి ఇలా స్క్రోల్ చేసుకోండి, సర్కిల్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది, ఎఫెక్ట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి, 3 లైన్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ ఇలా అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్లో ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్నాక కింద లేయర్ మీద సెలెక్ట్ చేసుకుంటే కాపీ ఎఫెక్ట్, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న వెంటనే మీకు అయితే ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసినాక కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే సెకండ్ లైన్ మీద సెలెక్ట్ చేసుకుంటే పేస్ట్ ఎఫెక్ట్ ఇలా అయితే కంప్లీట్ అయితే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చేసినాక కలర్ అండ్ ఫిల్ వచ్చేయండి, ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, బ్యాక్ వచ్చేసి. సో గాయస్ ఇలా అయితే చూడండి మనకైతే ఇలా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎఫెక్ట్ లేదు కదా, బ్యాక్ వచ్చేసండి. షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకుంటే మీకు అయితే చూడండి సర్కిల్ దగ్గర అయితే ఇలా వచ్చేస్తుంది. సర్కిల్ తర్వాత అయితే ఇది ఉంటుంది మోషన్ బ్లర్ ఎఫెక్ట్. ఇవి 3 లైన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నాక కాపీ ఎఫెక్ట్. మీరైతే జాగ్రత్తగా అయితే వీడియో అయితే ఫుల్గా వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు ఇలా సైడ్కి స్క్రోల్ చేసుకుంటే మనకైతే ఇమేజ్ ఎక్కడైతే సెట్ చేసామో అక్కడైతే సెట్ చేసుకోవాలి. ఇది పేస్ట్ ఎఫెక్ట్. సో ఇలా వచ్చేసింది కదా, ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఇలా అయితే సేమ్ ప్రాసెస్ చేసుకోండి మీరు. ఇప్పుడు కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీ యొక్క ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ని అయితే ఆన్ చేసుకోండి. ఇప్పుడు సో మీకైతే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చేసినాక బ్యాక్ వచ్చేసండి, షేక్ ఎఫెక్ట్ ఉంటుంది, ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకునే వెంటనే ఇలా వచ్చేస్తుంది, మీకు అయితే చూపిస్తాను. సో ఇలా అయితే ఇలా సైడ్కి స్క్రోల్ చేసుకుంటే మనకైతే ఎఫెక్ట్ అనేది ఇలా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నా కానీ మీకు చూడండి ఇలా మోషన్ బ్లర్ ఎఫెక్ట్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఇక్కడైతే జస్ట్ చాలు, నేను ఇమేజెస్కి అయితే ఎఫెక్ట్ అయితే ఇచ్చేసిన. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇలా ఇప్పుడు సేమ్ ప్రాసెస్ ఉన్న కొంచెం పైకి ఇలా స్క్రోల్ చేసుకుంటే కిందికి స్క్రోల్ చేసుకోండి. ఇక్కడైతే ఉంది కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ప్రతి సింబల్ ఐ సింబల్ని అయితే ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకుంటే ఇంకా మీకు మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇలా అయితే అన్ని ఎఫెక్ట్స్ అయితే ఇలా ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకుంటే మీకైతే క్లియర్ అయితే అర్థమైపోతుంది. సో ఇక్కడ కూడా ఉంది కదా కలర్ అండ్ ఫిల్ వచ్చేసి ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీకు 2 రకాలుగా అయితే ఇక్కడైతే యూస్ అవుతుంది, చూపిస్తాను. ఇది చూడండి ఇలా వచ్చేస్తుంది ఎఫెక్ట్. ఇలా వచ్చేసినాక ఆల్మోస్ట్ అయితే మనకైతే ఇంతవరకు అయితే కంప్లీట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫిల్లో సెలెక్ట్ చేసుకోండి ఇమేజ్. ఇలా సెలెక్ట్ చేసుకునే వెంటనే రెండు లేయర్స్ ఉంటే సేమ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా సో షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక కొంచెం సైడ్కి ఇలా స్క్రోల్ చేసుకోండి. సైడ్కి ఇలా స్క్రోల్ చేసుకునే వెంటనే మీకైతే ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి వైప్ ఉంటుంది. సెకండ్ లేయర్ ఫస్ట్ అయితే సెకండ్ లేయర్ సెలెక్ట్ చేసుకుంటే కాపీ ఎఫెక్ట్, ఇక టైల్స్ ఎఫెక్ట్ అయితే మీకు ఉంటుంది. సో ఇలా వచ్చేసినాక ఇప్పుడు చూడండి ఇక్కడైతే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం. సెకండ్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకుంటే పేస్ట్ ఎఫెక్ట్. సో ఇక్కడ పైన కూడా ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి కాబట్టి మీరైతే షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక వైప్ ఉంటుంది కాపీ ఎఫెక్ట్ అండ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది పేస్ట్ ఎఫెక్ట్ ఇలా. సో ఇప్పుడు ఫస్ట్ లైన్ మీద సెలెక్ట్ చేసుకుంటే పేస్ట్ ఎఫెక్ట్. సో ఇలా అయితే పేస్ట్ చేసుకోండి ఎఫెక్ట్. ఇలా ఎఫెక్ట్ పేస్ట్ చేసుకున్న వెంటనే ఆల్మోస్ట్ అయితే ఇలా వచ్చేసింది. మీకు ఇన్నర్ బ్లర్ ఉంటుంది, ఆన్ చేసుకోండి ఎఫెక్ట్. నేను మీకు చిన్న ఎఫెక్ట్ అయితే ఇచ్చాను ఇందులోనే, అందరైతే యూస్ చేసుకోవచ్చు.
సో కలర్ అండ్ ఫిల్ సేమ్ ప్రాసెస్. ఇమేజెస్ ఇలా అయితే ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకున్న వెంటనే కలర్ అండ్ ఫిల్ వచ్చేసినాక ఈ ఇమేజ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఇలా అయితే ఎఫెక్ట్స్ని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న వెంటనే కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి కలర్ అండ్ ఫిల్ వచ్చేసినాక ఇది ఒక ఇమేజ్ ఇక్కడైతే ఎఫెక్ట్స్ ఉంటుంది. ఆన్ చేసుకోండి కంపల్సరీగా. అయితే కలర్ అండ్ ఫిల్ సేమ్ ప్రాసెస్. ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ ఇలా సేమ్ ప్రాసెస్ ఉంటే ఈజీగా అయితే ఇలా అయిపోతుంది. మనకైతే ఎక్కువ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండదు. కీ ఫ్రేమ్స్తో అయితే సెట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి ముందుగా అయితే ఈ లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎన్ని ఇమేజెస్ కావాలంటే అన్ని ఇమేజెస్ అయితే ఇలా సెట్ చేసుకోండి. ఇక్కడ నేను చేస్తున్న ప్రాసెస్ చేసుకోండి. ఇంకా అన్నీ ఆన్ చేసుకోండి. ఇలా ఎఫెక్ట్స్ ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. మళ్ళీ కలర్ అండ్ ఫిల్ ప్లస్ ఐకాన్ సేమ్ ప్రాసెస్. ఇలా చేసుకున్న వెంటనే ఇక్కడైతే మీరు ఏమేమైతే పెట్టిరో మొత్తం వీడియో అయితే అయిపోతుంది. సాంగ్ యాడ్ చేసుకోవాలనుకుంటే ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆడియో ఉంటుంది. వ్యూ ఆల్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే చూసుకోండి. సో ఇలా అయితే సెట్ చేసుకోండి. ఆడియో కూడా సెలెక్ట్ చేసుకోండి. వీడియో అయిపోయినాక ఎక్స్పోర్ట్ పైన అయితే ఆరో సింబల్ ఉంటుంది. ఆరో మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ ఉంటుంది. మీ వీడియో వచ్చేసి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇప్పుడు వీడియో ఇలా అయిపోయినాక ఒకసారి అయితే ప్లే చేస్తాను చూడండి. సో వీడియో అయితే కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ చూడండి సేవ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.